నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ రైట్ ప్రస్తుతం మనం సెక్రటరేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ సెక్రటరేట్ ముంగట ఏదైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని నిర్మలించారో ఏదైతే ఈ 15 రోజుల్లో ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఇక్కడ కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు లేకపోతే కొంతమంది ఉద్యమకారులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది సో ఏదైతే సెక్రటరేట్ ఉంటుందో ఆ సెక్రటరేట్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ విగ్రహం ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారు నిర్మించారో దాన్ని తొలగించాలి అక్కడ తెలంగాణ తల్లి ఆ విగ్రహాన్ని నిర్మించాలని చెప్పి కూడా అనేక మంది దీనిపైన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు మనతో పాటు కొంతమంది సామాన్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు వారి అభిప్రాయం ఏంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ సెక్రటరేట్ ముందట మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వారు ఎవరు దాన్ని అనుమతిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా ఏం చెప్తారు అనేది వారి మాటలు విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఎట్లా చూస్తారు అంటే ఒకవైపు ఏమో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కొంతమంది అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏమో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిర్మూలించింది ఏం చెప్తారు బరాబర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడ ఎటువంటి ప్లేస్ లేకుండా ఈ ప్లేస్ని తెలంగాణ తల్లి కోసమే సపరేట్గా కేటాయించి అమరజ్యోతి మధ్య అసెంబ్లీ సెక్రటరేట్ మధ్యలో పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వానికి ఒకవేళ ఇష్టం ఉంటే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి కానీ ఇక్కడ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం రాజీవ్ గాంధీ బరాబర్ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడితేనే తెలంగాణ సమాజం హర్షిస్తుంది తెలంగాణ ఔన్నత్యం పెరుగుతుంది తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీయడమే అమరజ్యోతి మధ్య సెక్రటరేట్ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ తల్లి కోసం కేటాయించారు కాబట్టి ఆ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెడితేనే మీకు గౌరవం పెరుగుతుంది కానీ మీరు తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదు మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే మీకు జైపాల్ రెడ్డి స్మృతివనం దగ్గర ప్లేస్ ఉంది మరియు లేక్ ఫ్రంట్ వ్యూ దగ్గర కూడా పార్క్ దగ్గర కూడా నెక్లెస్ రోడ్లో చాలా స్థలం ఉంది అక్కడ ఇంతకంటే గొప్పగా ఏర్పాటు చేసుకోండి ఇంతకన్నా గొప్పగా చెప్పండి కానీ ఇక్కడ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి విగ్రహం తెలంగాణ తల్లిది కానీ ప్రొఫెసర్ జయశంకర్ది కానీ ఇక్కడ పెడితే ఆ గౌరవం మీకు దక్కుతుంది దయచేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయాలి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత తీస్తామని ఒకవేళ ఆ తీసే మాజీ ప్రధానికి అంత అగౌరవపరచకని మీరు ముందే ఈ విగ్రహం తీయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ప్రధానంగా గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల లోపల ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించాలని నిర్ణయాలు తీసుకున్నారు సో ఆ లోపల ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంతకుముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారు కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఆలోచిస్తున్నాడు అని చెప్పి వారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తారు ఎట్లా చూస్తారు కేసీఆర్ గారి విగ్రహం పెడతాని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు ఇంకోటి ఆయన నీచమైన భాష వాడుతూ కేసీఆర్ సచ్చే వరకు అట్లే ఉండాలన్న ప్లేస్ అంటున్నారు అది కరెక్ట్ కాదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కూడా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని చెప్పిండ్రు వీళ్ళు దాన్ని ఒకేకరించి చిన్నపిల్లల ముందు బజారు భాష మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారు వాళ్ళని ఏ విధంగా పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే నిజంగా 10 సంవత్సరాలు సరే పాలన విధంగా పక్క పెడితే తెలంగాణ రాష్ట్రం రావడంలో కేసీఆర్ గారిది ముఖ్య పాత్ర అని మనం చూస్తూ ఉంటాం సో అలాంటి ఉద్యమ నాయకుడి పైన ముఖ్యమంత్రి గారు ఇలా వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తారు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం మొదలుకున్నదే కేసీఆర్తో చిన్న పిల్లల్ని ఎవరిని అడిగినా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగినా చెప్తారు మూమెంట్ బుక్ తీసుకొని ముఖ్యమంత్రి గారు చూపించినా కానీ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఊపందుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్తారు కానీ వీళ్ళు ఆ భాష మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఒక తొలి ముఖ్యమంత్రిని ఆ భాషతో మాట్లాడుతూ చిన్న పిల్లలతో చప్పట్లు కొట్టించుకోవడం చాలా అవమానమైనది చాలా నీచంగా ఉంది అది ముఖ్యమంత్రి హోదాకు తగ్గది కాదు అంటే రానున్న రోజుల్లో ఇక్కడ ఒకవేళ ఇదే విగ్రహం పైన పోరాపోరు జరిగితే ఎలా ఉండబోతుంది సామాన్యంగా ఏం చెప్తారు నేను సామాన్యుడు ఇక్కడ పెట్టొద్దని కోరుకుంటున్నా అక్కడ పెట్టి మళ్ళీ తీసే విధంగా మాజీ ప్రధాని గౌరవాన్ని దెబ్బతీయొద్దు ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఇక్కడ మళ్ళీ తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి కావాలంటే వేరే దగ్గర ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మళ్ళీ ఉద్యమాలు రావడం ఈ అస్తిత్వం గురించి పోరాటం రావడం మంచిది కాదు అది తెలంగాణ ప్రజలకు మంచిది కాదు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా జై తెలంగాణ అనలేదు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకపోవడము ఎందుకు దీని వెనుక ఏముంది అనుకోవచ్చు అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉండాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాక వచ్చిన ఆయనకు అవకాశము ఆ ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు ఆయన పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఏం చెప్తావు మొత్తానికి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయాలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరో చోట ఎంతకంటే పెద్దగా ఏర్పాటు చేసుకొని మాకు ఎటువంటి సమస్య లేదు ఆయన మాజీ ప్రధాని కానీ ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహమే ఏర్పాటు చేయాలి ఎందుకు ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండకూడదు అంటే ఏం చెప్తావు ఇక్కడ తెలంగాణ అస్తిత్వం కదా రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం లేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ తెలంగాణ అమరజ్యోతి కనిపిస్తుంది తెలంగాణ సెక్రటరేట్ కనిపిస్తుంది దానికోసం ఆల్రెడీ కేటాయించింది కదా స్థలాన్ని కేటాయించిన స్థలాన్ని మీరు ఎలా వేరే దానికి ఇస్తారు వేరే విగ్రహాన్ని పెట్టడానికి కేటాయిస్తారు కేటాయించకుంటే మీరు పెట్టినా గౌరవం ఉండే కానీ కేటాయించారు ఆల్రెడీ అన్నీ అయిపోయింది దానికోసం ఒక ఐలాండే ప్రిపేర్ చేసింది ఇక్కడ కేసీఆర్ గారు దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టడం బాధ్యత రహితం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణను అవమానించడమే అది విగ్రహాలు మార్చడము సింబల్లు మార్చడం కాదు నిజమైన మార్పు తీసుకురావాలి ఇటువంటి మార్పులు కాదు మేము కోరుకుంటున్నది ఎట్లా చూస్తారు 9 నెలల పాలన
పరిపాలన ఎట్లుందంటే ప్రజలందరూ చూస్తున్నారు, ప్రాజెక్టులు కంప్లీట్ చేయకపోవడం, పాలమూరు ప్రాజెక్టులు కూడా నీళ్లు ఎత్తిపోసుకుని 3 రిజర్వాయర్లు నార్లాపూర్ కానీ ఏదులో కానీ ఒట్టంలో నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. గత సంవత్సరం నీళ్లు లేక కల్వకుర్తి కానీ భీమా కానీ నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి, కానీ అది ఎత్తిపోస్తలేదు. ఇప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో ఫ్లడ్ లేదు గోదావరిలో. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర నుంచి పంపులు ఎత్తుకోవచ్చు, అక్కడ నుంచి నీళ్ళు ఎత్తకుండా ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్ళు వదలకుండా అక్కడ రైతులు ఇబ్బంది పెడుతున్నారు. మల్లన సాగర్ కూడా 2 పంపులు ఆన్ చేసిండ్రు, అవి సరిపోవు, అవి నిండాలి అంటే కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోసి యాసంగికి కూడా నీళ్ళు ఇస్తే ప్రభుత్వం మీ మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉంటుంది తప్ప మీరు ఈ విధమైన చర్యలు చేస్తే ప్రభుత్వం ప్రజలకు మీకు ఎటువంటి మంచి గౌరవం ఇవ్వరని నేను చెప్తున్నాను. 100% ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. అవసరమైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలి. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరో చోటుకి చేర్చుకోవాలి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల కూడా నిర్మిస్తాము, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటుంది ముఖ్యమంత్రి అంటున్నారు. సరే పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ స్థలం కేటాయించింది రాజీవ్ గాంధీ కోసం కాదు కదా, తెలంగాణ తల్లి కోసం కాబట్టి ఇక్కడ తెలంగాణ తల్లి కోసం కేటాయించండి. మీరు కొత్తగా ఒక ఐలాండ్ క్రియేట్ చేయండి, కొత్త టూరిజం స్పాట్ ఏర్పాటు చేసి అంతకంటే పెద్దగా పెట్టుకోండి రాజీవ్ గాంధీ విగ్రహం. మేము కాదంటామా, ఆయన మాజీ ప్రధాని కదా, మేము కాదను. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.